గమనించాలి. మన ముందున్న సమస్య నుండి విడుదల పొందాలంటే, మన ముందున్న సమస్య నుండి విజయం పొందాలంటే, మన ముందున్న సమస్యను జయించాలి అనంటే ఈ 3 మెట్లు మనం ఎక్కాలండి. మొదటి మెట్టు విశ్వాసం ఉంచడం, రెండవ మెట్టు ఆధారపడటం, మూడవ మెట్టు ప్రార్థించడం, నాలుగవ మెట్టు నిరీక్షించడం. 3 కాదండి, 4 మెట్లు. 1 విశ్వాసం ఉంచడం, దేవునిపై విశ్వాసం ఉంచడం. 2 ఆధారపడడం, దేవునిపై ఆధారపడడం. 3 ప్రార్థించడం, దేవునికి ప్రార్థించడం. 4 నిరీక్షించడం, దేవుని సహాయం కొరకు, దేవుని కార్యం కొరకు నిరీక్షించడం. ఎవరైతే ఈ 4 మెట్లు ఎక్కుతారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన అద్భుతాలు పొందుకుంటారు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు. వారి ముందున్న సమస్య నుండి విడుదల పొందుకుంటారు, వారి ముందున్న సమస్యను జయిస్తారు. ఎక్కడుంటుంది సన్నివేశం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని 2వ రాజుల గ్రంథంలో ఉంటుందండి. అక్కడ హిజ్కియా అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఈ 4 మెట్లు ఎక్కాడు. ఫలితంగా గొప్ప అద్భుతాన్ని తన జీవితంలో చూశాడు. మన జీవితంలో కూడా ఈ 4 మెట్లు మనం ఎక్కామంటే, 1 విశ్వాసం ఉంచడం, 2 ఆధారపడడం, 3 ప్రార్థించడం, 4 నిరీక్షించడం. ఈ 4 మెట్లు శ్రేష్టమైన అద్భుతాలు మనల్ని చూడడానికి సహాయపడతాయి. మరి ఒకసారి ప్రయత్నిద్దామా? మన ముందున్న సమస్యను జయిద్దామా? శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన సమాధానాన్ని, శ్రేష్టమైన సంతోషాన్ని పొందుకుందామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.